నాకైతే ఎంత హ్యాపీగా ఉందంటే నా లైఫ్ నా జన్మ ధన్యం అయిపోయింది. అసలు విదేశాలు వెళ్ళలేదు, ఏం చేయలేకపోయాము అని బాధ లేదు. ఇక్కడికి వచ్చామంటే ఇట్స్ ఎ వెరీ వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ. నేను ముందు లాస్ట్ వీక్ వచ్చాను, చాలా ఎంజాయ్ చేశాను. అందులో ఈసారి మా పేరెంట్స్ని కూడా తీసుకొచ్చాను. వాళ్ళు దేర్ ఎంజాయింగ్ ఏ లాట్. థ్యాంక్ యూ భక్తి టీవీ. హలో, మాకు నరసింహస్వామి సింహాచలం పోవాలంటే ఇక్కడ ఆయన కళ్యాణం వచ్చింది. మాకు కోటి దీపాల నుండి చాలా సంతోషం అవుతుంది. చౌదరి గారికి, రామాదేవి గారికి చాలా కృతజ్ఞతలు. చాలా అయితే ఈరోజు ఫస్ట్ టైం రావడం, ఎలా ఫీల్ అవుతున్నావు ఇక్కడికి వచ్చినందుకు? బాగుంది. అంటే ఈరోజు 12th డే అంటే ఇన్ని రోజుల నుంచి కుదరలేదు రావడం? మాది హాస్టల్. ఓకే, ఇక్కడ డెకరేషన్ ఏర్పాట్లన్నీ ఎలా జరిగాయి? బాగున్నాయి, చాలా బాగుంది. సో ఫ్రెండ్స్తో కలిసి రావడం ఫస్ట్ టైమా? ఓకే. నా పేరు శ్రీలేఖ. శ్రీలేఖ, ఫస్ట్ టైం ఇక్కడికి రా? ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము. నువ్వు ఫాస్టింగ్ ఉన్నావా కార్తీక సోమవారం? లేదు. బట్ ఫస్ట్ టైం ఎవరి ద్వారా తెలిసింది ఇక్కడ? ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. ఓకే, ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చారు. సో ఇవాళ ఫస్ట్ టైం రావడం అంటే మీ నలుగురు ఈరోజు ఫస్ట్ టైం రావడం. సో ఇదంతా ఏర్పాట్లు ఇంతమంది క్రౌడ్ మధ్యలో చూడడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం ఇది ఇక్కడే చూస్తున్నాం. ఇది ఫ్రెండ్స్ అంతా నార్మల్గా కలిసి బయటికి వెళ్తారని ట్రెడిషనల్ ప్లేసెస్కి ఎప్పుడు రారు కదా, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా బాగుంది. నైస్. టెంపుల్కి మనం పేరెంట్స్తో వెళ్తాం, ఫ్రెండ్స్తో రాము కదా, ఎలా ఫీల్ అవుతుంది? వెరీ నైస్. ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడికి? అంటే మనం నార్మల్గా దేవుని దర్శనం చేసుకోవడానికి టెంపుల్స్కి వెళ్తాము, అలాంటి టెంపులే మన దగ్గరకు వచ్చింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అంటే ఈరోజు రావడం ఇక్కడికి ఫస్ట్ టైమా? విజయవాడ నుంచి వచ్చాను. ఓ, విజయవాడ నుంచి వచ్చారు. ఈ డెకరేషన్ ఇదంతా ఎలా అనిపిస్తుంది? ఎలా చేశారు? చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. అలా చేశారు కదా, చాలా భూలోక వైకుంఠం లాగా ఉంది. ఓకే, మీరు చెప్పండి, ఇక్కడ వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిగా అనిపిస్తుంది. మేము ఇక్కడే ఉంటాము అశోక్ నగర్లో. ప్రతి సంవత్సరం ఇక్కడే వస్తాము. రోజు వస్తారు. అంటే ప్రతిరోజు ఇప్పటివరకు 12 రోజులు వచ్చారు. ఒక 2 రోజులు మిస్ అయినాము. ఓకే, ఇంట్లో వాళ్ళందరితో వచ్చారు? అందరితో వస్తాము. మంచిగా ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఉంటారు. ఈ రోజు ఫస్ట్ టైం రావడం? డైలీ వస్తారా? ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? రోజు చాలా బాగుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడు కళ్యాణం పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? థర్డ్ ఇయర్. ఓకే, మీరు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వచ్చారా? నేను మా ఆయన. సో చాలా హ్యాపీగా ఉంది. కోటి దీపాల వెలుగుల మధ్యలో అన్ని దేవుళ్ళని, మనం వెళ్ళలేని దేవుళ్ళు కూడా ఇక్కడ దర్శించుకుని కళ్యాణం అవన్నీ బాగా. మీ పేరు? నమస్తే అండి, నా పేరు శివలక్ష్మి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ బండమైసమ్మ నగర్ నుంచి వచ్చామండి. ఈ రోజు ఫస్ట్ టైం రావడం? లేదండి, ఒక 5 days 6 days వచ్చాము. ఇంకా ఈ రోజు కూడా వచ్చామండి. ఓకే, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఈ ఇయర్ కంపల్సరీ వస్తామండి, ఎవ్రీ ఇయర్ వస్తాము. చాలా ఆనందంగా ఉంటుంది మాకు. మిస్ అయిన రోజు మేము చాలా బాధపడిపోతామండి. ఎందుకు మిస్ అవుతున్నాం ఇలాంటి ప్రోగ్రామ్ని? మనం జీవితంలో చూడలేదు కదా ఇది. వాళ్ళు చేసేవాళ్ళు చేస్తే చూసే వాళ్ళకి ఏం భాగ్యము, వెళ్ళి చూద్దామనే ఆరాటము తపన మాలో చాలా ఉంటుందండి. 17 రోజులు రోజుకొక దేవుడి కళ్యాణం చేస్తూ ఉంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. దేవుళ్ళని ఒకే దగ్గర దర్శనం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది, సంతోషంగా ఉంది. రోజు ఇట్లా రావడం, మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒకే రోజు దీపం వెలిగిస్తాం, కానీ 17 రోజులు రోజు మనం ఇక్కడికి వచ్చి దీపాలు, కోటి దీపాల వెలుగుల మధ్యలో మనం మా మాటలకు చెప్పలేము మా ఆనందాన్ని. చాలా చాలా బాగుంది. అనంత చౌదరి గారికి చాలా అవునండి, అందరం కలిసి చేస్తాం. లక్ష్మి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది రోజు 12వ రోజు, 11 రోజు మీరు వచ్చారు ఇక్కడికి? రెగ్యులర్గా వస్తున్నానండి, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నా. మా ఇంట్లో కూడా ఇంత ప్రశాంతంగా మేము ఉండలేము. ఇక్కడ వస్తే అన్నీ మర్చిపోయి చక్కగా దేవుడి మీదనే మన జ్ఞానం ఉంటుంది. ఇంట్లో ఉంటే అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది అని అడుగుతూ ఉంటారు, కానీ ఇక్కడ
ప్రతి ఒక్కొక్క మాట కూడా దేవుడి మీదనే జ్ఞానం ఉంటుంది. అది చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని అనిపిస్తుంది. లేదండి, నేను ఓన్లీ నేను నా ఫ్రెండ్ వచ్చాము. నేను రెగ్యులర్ గా నేను ఒక్కదనే వస్తా. ఎవ్రీ ఇయర్ 3 years నుంచి రెగ్యులర్. 17 రోజులు. నమస్తే, మీ పేరు? నమస్తే, నా పేరు కృష్ణవేణి. ఈరోజు ఫస్ట్ టైం మీరు రావడము? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం మేము రామ్నగర్లో ఉంటాం. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి వచ్చారా? కలిసి వచ్చాం. ఇక్కడ ఏర్పాట్లు అన్ని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం మనమైతే టెంపుల్స్ దగ్గరికి వెళ్ళి దేవుడిని మొక్కుంటాం. ఇక్కడికి వస్తే అన్ని దేవుళ్ళ దర్శనం. అవును, మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా చెప్పలేనంత మాటలకు చెప్పలేము. దేవుళ్ళ గుళ్ళు తీసుకొని అవును 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 మాటలతో అసలు చెప్పలేము. మనసు నుంచి చూస్తే అది ఇంకా ఎంతో 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 ఇంకా. అంటే ఈ 17 రోజులు కంటిన్యూస్ గా వస్తారు. ఎవరి చాలా బాగుంది. లక్ష్మి ఈ రోజు మొదటిసారి రావడం? పోయినసారి కూడా వచ్చాను. అంటే ఈ 17 ఇవాళే వచ్చాను. ఇంకా మిగతా 5 రోజులు కూడా వస్తారు? వస్తామండి. ఓకే, ఎలా ఉంది ఈ కోటి వెలుగులు ఇన్ని దీపాల మధ్యలో ఇక్కడ ఉండటం? చాలా బాగుంది. ఎప్పుడైనా చూసారా ఇలా? ఎక్కడైనా? ఇక్కడే చూస్తున్నామండి. ఫస్ట్ టైం. మీరు ఎక్కడ ఉంటారు? ఇసుగూడ నుంచి ఇక్కడికి వచ్చారు. మీరు ఒకరు వచ్చారా? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ? మా ఆయన నేను వచ్చాను, మా హస్బెండ్ నేను. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇట్లా జరగాలి. దేవుడు కళ్యాణం చేస్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం, బాగుంది. నమస్తే, మా పేరు రాజేశ్వరి. ఈ రోజు మొదటిసారి రావడం? మొదటిసారి. 17 రోజులు ఇక్కడ జరుగుతుందన్న విషయం మీకు తెలుసు కదా? తెలుసు. ప్రతి సంవత్సరం వస్తారా? 3 సంవత్సరాలు. ఈ ఏర్పాట్లన్నీ ఇక్కడ ఎలా జరిగాయి? బాగా జరుగుతాయండి ఎప్పుడు. అంటే రోజుకొక దేవుడు కళ్యాణం చూస్తాడు. ఇలాంటి అదృష్టం మళ్ళీ ఇంకా రాదు మనకి. అంటే ఎక్కడ ఇలాంటి ఏర్పాట్లు ఇంతకుముందు చూడలేదండి. ఎలా ఫీల్ అవుతున్నారు? దేవుడి టెంపుల్సే మన దగ్గర తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగున్నదండి. మీరు ఒక్కరే వచ్చారు? ఫ్యామిలీ మెంబర్స్ మా కోళ్ళ అందులో ఆడ వచ్చారు. ఇక్కడ మీకు బాగా అన్నిటికన్నా నచ్చింది ఏంటి? అన్నీ నచ్చినాయి. మరి ఏం చెప్పండి, అన్నీ నచ్చినాయి కదా అని చెప్పలేం కదా. మీ పేరు? నా పేరు సింధు. ఈరోజు రావడం ఫస్ట్ టైం ఇక్కడికి? ఫస్ట్ టైం. ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా జరిగాయి? గ్రాండ్ గా ఉన్నాయండి, బాగున్నాయి. ఈ జనరేషన్ లో ఇలాంటి ట్రెడిషన్ ఫాలో అవుతున్నాం కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే ఇట్ ఫీల్స్ గ్రేట్. ట్రెడిషనల్, వెరీ ట్రెడిషనల్. బాగా అన్ని గుర్తు చేస్తున్నాయి, ట్రెడిషనల్ వాల్యూ అట్లా. ఫ్రెండ్స్ అంటే అందరూ మనం నార్మల్గా టెంపుల్స్ కి అలా ఇలా వెళ్తుంటాం. ఇలాంటి ప్లేస్ కి ఎప్పుడైనా వచ్చారు? లేదండి. ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇక్కడ రావడం? హ్యాపీగా ఉంది. ఈ 17 days ఉంటుంది కదా, ఇంతమంది పీఠాధిపతులు ఒకటేసారి చూసే అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు రాదు. మనం దర్శనం చేసుకోవాలి. ఎలా అనిపిస్తుంది? రోజుకొక పీఠాధిపతి. బాగుందండి, చాలా చాలా బాగుంది. ఇలాంటి ప్లేసెస్ ఇంకెప్పుడైనా వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. అంటే ఇంకా కంటిన్యూస్ ఇంకా 5 days ఉంది కదా, వస్తారా? వస్తాం. ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ వచ్చారు? లేదు, ఫ్రెండ్స్. చాలా సంతోషంగా ఉంది. ఇదంతా ఎలా అనిపిస్తుంది? నేను చాలా టెంపుల్స్కి వెళ్ళాను, కానీ ఇది చాలా అద్భుతంగా ఉంది. చూడటానికి కూడా చాలా. ఇక్కడ అన్నిటికన్నా మీకు ఏది బాగా ఎక్కువగా నచ్చింది? అంటే ఇన్ని రకాల వెరైటీ శివుడి పైకి గంగా పొంగుతున్నట్టు చాలా ఉన్నాయి కదా, శివుడిది ఉంది కదా, చూడగానే చాలా బాగుంది. ఫాస్టింగ్ ఉన్నారా? లేదు. సోమవారం అంటే ఇంట్లో మాత్రం ఫాస్టింగ్ కానీ ఇలాంటి అవకాశం మనకి 17 రోజులు పూజ చేసుకొని రోజు వచ్చి అందరూ పీఠాధిపతులను దర్శనం చేసుకునే అవకాశం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం మాకు వచ్చినందుకు చాలా. నమస్తే అండి, పేరు? పద్మజ. ఎక్కడి నుంచి వచ్చారు? అప్సిగూడ అండి. అప్సిగూడ నుంచి వచ్చారు. ఈరోజు మొదటిసారి రావడం? ఫస్ట్ టైం. 17 రోజులు జరుగుతుంది కదా, ఈ దేవుడు రోజుకొక దేవుడు కళ్యాణం జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఇక్కడంతా ఏర్పాట్లన్నీ ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది అంతా.
అంటే రోజుకొక పీఠాధిపతి వచ్చి మనకి ప్రవచనాలు ఇవన్నీ ఎలా కార్తీక సోమవారం అంటే మనం ఒక రోజు మాత్రం ఏమి తినకుండా ఉంటాం, లేచి అలా వదిలేస్తాం, గుడికి వెళ్ళేసి ఒక రోజు. కానీ మనకి 17 రోజుల అవకాశం కల్పిస్తాం కదా ఎన్టీవీ భక్తి టీవీ. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది, అంత మంచిగా అనిపిస్తుంది, అందుకే వచ్చాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఇంకా ఇవాళ 12వ రోజు, ఇంకా 5 రోజులు కూడా ఉంది. ఇంకా మంచిగా హ్యాపీగా ఇక్కడ అన్నిటికన్నా చాలా బాగా ఏర్పాటు చేశారని చెప్పారు కదా, బాగా ఎక్కువగా నచ్చింది. ఎక్కువ ఏది నచ్చింది మీకు? నేనంటే జస్ట్ ఈరోజే వచ్చాను. అందరికి వేరే వేరే వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు, వేరే వేరే పక్క వాళ్ళు కూడా. అంత దేశం అంతా ప్రపంచం అంతా చూస్తున్నది ఇప్పుడు. ఇది అందరికి చాలా ఇంట్రెస్ట్ గా అయిపోయింది, భక్తి బాగా పెరిగింది కూడా. ఇక్కడ దీపాలు పెట్టడాలు కూడా పెడుతున్నారు వచ్చి ఇక్కడ. నమస్తే అండి, మీ పేరు? మాది పెద్దపల్లి అండి, భక్తి టీవీ. మాది పెద్దపల్లి అండి. మాకు బాగా ఖుషి ఉన్నది, ఇట్లా చేస్తే బాగా మంచిగా అనిపిస్తుంది. లోకానికి కూడా మంచిగా కీడు వాటిల్లేకుంటుంటుంది. కానీ అన్ని మంచి పనులు చేయాలని ఆ ఉద్దేశము, అంతేకాని వేరే ఏమీ లేదు. కానీ ఎవరైనా మన మనసు అనేది మంచిగా ఉండాలి. కానీ కోటి దీపోత్సవం తరఫున నాకు శుభాకాంక్షలు. నరేంద్ర చౌదరి దంపతులకు, అందరు వచ్చిన పీఠాధిపతులకు కోట్ల నా యొక్క నమస్కారాలు. ఆ అమ్మవారి దయవలన మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. లోకానికి కీడు వాటిల్లద్దు, అన్ని మంచిగా ఉండాలి, అన్ని శస్యశ్యామలమై ఉండాలి. అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. నా తప్పులుంటే మన్నించాలే తల్లి, ఆ అమ్మనే కోరుకుంటున్నా. నేను ఎవరిని ఏం అడుగుతలేను, కానీ మంచిగా ఉండాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమస్తే. నమస్తే అండి. నమస్తే లక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్షుక్ నగర్ నుంచి. రోజు వస్తున్నారా? అంటే ఈ రోజు వచ్చాము, మా పాప పుట్టినరోజు. నమస్తే అండి, చాలా బాగుంది. 3 years నుంచి వస్తున్నాము. ప్రతి ఇయర్ నా బర్త్డే రోజు వస్తాము, కానీ ఈసారి మాత్రం నా బర్త్డే తర్వాత రోజు కుదిరింది, సో ఇవాళ వస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ డెవలప్మెంట్ చూస్తున్నాం, సో చాలా బాగుంది. ఇప్పటిదాకా నిజంగా ఇక్కడ చూడలేదు. చాలా బాగా అనిపిస్తుంది. రీసెంట్గా మా ఫ్రెండ్స్తో కూడా వచ్చాను. ఎవ్రీ ఇయర్కి చాలా డెవలప్మెంట్ ఉంది. సో భక్తి టీవీ వాళ్ళు కూడా లైవ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ ఎంజాయ్ చేస్తున్నాం. ఈ జనరేషన్లో ఇలాంటి ట్రెడిషన్ అవును, ఈ జనరేషన్ వాళ్ళు భక్తి మీద కొంచెం లేదు, బట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల వాళ్ళకి భక్తి మీద కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, అంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఇంపార్టెంట్ థింగ్. సో నేను అందరికీ సజెస్ట్ చేస్తున్నాను, ఈ జనరేషన్ వాళ్ళు కూడా వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేయాలి అనేసి. ప్రవచనాలు వింటుంటే ఎలా అనిపిస్తుంది? రోజు దేవుడి కళ్యాణం చేసి ఇక్కడికి టీవీలో చూస్తున్నాం రోజు డైలీ. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం రావడం చాలా హ్యాపీగా ఉంది. లేదు, ఫస్ట్ టైం. రోజు టీవీలో చూస్తుంటారు? రోజు మేము టీవీలో చూస్తుంటాము, బట్ ఇప్పుడు ప్రత్యక్షంగా చూసేసరికి చాలా హ్యాపీగా ఉంది. మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము ఫస్ట్ టైం రావడము, అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు మాకు. చాలా సంతోషంగా ఉంది. ఇంట్లో ఇంత మంచిగా చేసుకోలేమండి, చాలా బాగా చేసాము. మాకేదో దేవస్థానానికి వచ్చినంత హ్యాపీగా ఉంది మాకు. చాలా బాగుంది, చాలా బాగా. ఫస్ట్ టైమా? ఎప్పుడు ఎవ్రీ ఇయర్ వస్తుంటాం ఇక్కడ, బాగా అనిపిస్తుంది. ఈసారి మీకు బాగా నచ్చింది ఇవాళే రావడం? ఇవాళే రావడం. ఓకే, ఎట్లా అనిపిస్తుంది ఇవాళ స్పెషల్? కళ్యాణం బాగుంది, బాగా హిమాచలం వస్తున్నా ఈరోజు. అవును, బాగుంది, చాలా బాగుంది.
వచ్చి కూర్చున్నంత ఫీలింగ్ ఉంది, చాలా బాగుంది. సింహాచలం అదే సింహాచలంకి వచ్చి అక్కడ దేవుణ్ణి చూసినంత ఆనందంగా ఉంది. ఇట్లా చేసుకోలేదు, అందుకే ఇక్కడికి వచ్చిన మంచిగా చూద్దామని. చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ఎవ్రీ ఇయర్ వస్తాను ఇక్కడికి. లైక్ నేను దుబాయ్లో ఉంటాను, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను రావడానికి. వచ్చిన ప్రతిసారి హైదరాబాద్లో ఉన్న ప్రతిసారి అటెండ్ అవుతాను. చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా రీజన్స్ యంగ్ జనరేషన్కి తెలీదు ఎందుకు ఏం చేస్తారని, ఇక్కడికి వస్తే అన్నీ అర్థమవుతాయి. ఇట్స్ అ వెరీ నైస్ ఫీలింగ్. డెఫినెట్లీ చాలా బాగుంది ఈ కార్యక్రమం. ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలి. మేము ఇలాగే భక్తులందరం అధిక సంఖ్యలో వస్తూ ఉంటాం. ఇది చాలా 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 రెండు కళ్ళు సరిపోవట్లేదు, అంత ఆనందంగా ఉంది. చాలా బాగుంది. లేదు, 2-3 టైమ్స్ వచ్చాను. సో మళ్ళీ రావాలని కోరుకుంటున్నా. అలాగే ఇదే అధిక సంఖ్యలో జనాలందరూ వచ్చి భక్తులందరూ వచ్చి దర్శనం తీసుకోవాలని, ప్రతి గుడి ఇక్కడే ఉన్నట్టు, ప్రతి పుణ్యక్షేత్రాలు ఇక్కడే ఉన్నట్టు నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమం మళ్ళీ ఇలాగే ప్రతి ఇయర్ జరగాలి. ఆ శివయ్య ఆశీర్వాదాలు ఎప్పుడూ మీ ఛానల్ వాళ్ళకి మన ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నాను, కానీ ఇంత అద్భుతమైన కార్యక్రమం మన హైదరాబాద్లో జరగడం చాలా అదృష్టం చేసుకున్నాం. ఇంకెక్కడెక్కడో వెళ్ళాల్సిన పుణ్యక్షేత్రాలన్నీ ఒకే వేదిక పైన మనకు కనిపించడం నిజంగా భక్తి టీవీ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎప్పటికీ నిలిచిపోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు స్పెషల్గా ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు స్పెషల్గా అంటే మేము ఇంకా ఎప్పుడు వచ్చినా వెనకాలే కూర్చుండే వాళ్ళం అండి. ఈరోజు దగ్గరగా చూస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. సింహాద్రి అప్పన్న యాక్చువల్గా మా నేటివ్ ప్లేస్ వైజాగ్. ఎప్పుడు అక్కడ చూస్తాం, ఈరోజు అక్కడ వెళ్ళకుండానే ఇక్కడ చూస్తున్నామని ఆనందంగా ఎక్కువ. చాలా బాగుంది, అసలు డిఫరెన్స్ ఏం లేదండి. అక్కడైనా అంత దగ్గరగా కూర్చొని చేసుకోలేమేమో, ఇక్కడ చాలా దగ్గరగా కూర్చొని చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భక్తి టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. సెకండ్ టైం వస్తున్నాను ఫ్యామిలీతో. చాలా బాగుంది, అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఎక్కడ ఎట్లాంటి ప్రాబ్లం లేదు, చాలా హ్యాపీగా ఉంది. అవును, లాస్ట్ టైం వచ్చినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి గుట్టది, ఇవాళ కూడా లక్ష్మీ నరసింహస్వామి, రెండు చాలా హ్యాపీగా ఉన్నాయండి. ఏంటండి కోయిన్సిడెన్స్గా రెండు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా కైలాసంలో కూర్చున్నట్టుంది నాకు. థ్యాంక్ యూ. తేలిపోతున్నాము. ఇంత ఆహ్లాదకరమైన భక్తి వాతావరణం ఉండడం మేము పూర్వజన్మ చేసుకున్న సుకృతము. భక్తి టీవీ పురప్రజలకు అందించిన మంచి అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. భక్తి టీవీకి మేము పోయిన సంవత్సరం కూడా వచ్చాము, ఈ సంవత్సరం కూడా వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగే వస్తూ ఉండాలని, ఒక్కసారి ఒక్క ఒత్తిళ్ళన్నా వెలిగించాలని చాలా హ్యాపీగా ఉందండి. చాలా సంతోషంగా ఉంది. అవునండి, ఇవాళ పోయిన సంవత్సరం మేము చిలుకు ద్వాదశికి వచ్చామండి. ఈసారి నరసింహస్వామికి కళ్యాణ్కి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. మాటలు అయితే చెప్పలేము. చాలా హ్యాపీగా ఉంది. ఏర్పాట్లు చాలా బాగా చేశారండి. అసలు ఆయన అదృష్టం ఈ జన్మలో ఇలా చేస్తున్నారంటే మా అందరి పుణ్యం కూడా ఆయనకే వస్తుందని అనుకుంటున్నాను. నిజంగా ఏమంటారు? ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. నేను ప్రతి సంవత్సరం వస్తాను. చాలా బాగా అనిపిస్తుంది. ఏడాదికి ఇంకా బాగా ఉంది. చాలా బాగుంది. ఫస్ట్ టైం కాదు, లాస్ట్ 2 ఇయర్స్ నుండే వస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చాను, లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. ఇయర్ చాలా బాగుంది. ఈరోజే ఫస్ట్ డే. చాలా బాగుంది. వచ్చి కూర్చుంటేనే ఆ క్లాస్ పడుతుంటేనే అవి చెప్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. ఎవరికైనా చాలా బాగా అనిపిస్తుంది. అవును, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. నిజంగా ఎవరైనా వచ్చి కూర్చుంటే అసలు మళ్ళీ ప్రతిరోజు రావాలనిపిస్తుంది అన్నమాట. చాలా సంతోషంగా ఉందండి మాకైతే. చాలా అవునండి, ఫస్ట్ టైం వచ్చాం. టీవీలో చూసి వచ్చాం, ఫస్ట్ టైం వచ్చాం. ఫ్రెండ్స్ అంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చాం. అసలు చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది.
వస్తాం మేము ఇక్కడికి. కంపల్సరీ మమ్మీ తీసుకొస్తుంది ఎవ్రీ ఇయర్. చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడల్లా. చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్గా వచ్చాము ఇక్కడికి. చాలా బాగుంది యాక్చువల్లీ, చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. చాలా ఆనందంగా ఉంటుందండి. ప్రతి సంవత్సరం వస్తాను మేము, మా పిల్లల్ని తీసుకొని ఇద్దరు వస్తాము. కానీ వచ్చిందా చాలా ఆనందం అనిపిస్తుందండి. మా ఫ్రెండ్స్ని అందరిని తీసుకొని వస్తానండి. ఏమండి చాలా బాగుంది. కానీ చాలా బాగుందండి అంత ఎవ్రీ ఇయర్ టైం చూసుకొని పోస్ట్ అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడే వచ్చాము కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. మేము వెయిటింగ్ ఫర్ ది ఎండ్. చాలా బాగుంటుంది అందుకే. ఇది సూపర్, చాలా బాగుంది. బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. చాలా బాగుందండి. మేము సెకండ్ టైం రావడము. లాస్ట్ ఇయర్ వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. నేను వనస్థలిపురం నుంచి వచ్చామండి. భక్తి టీవీ కోటిదీపోత్సవం కోసం సూపర్ ఉన్నాయండి. ఇలాగే ప్రతి ఇయర్ చేయాలని మేము కోరుకుంటున్నాం. లేదండి, ఇది చాలా బాగుంది. ఈవెన్ టెంపుల్స్లో కూడా మేము ఇంత క్లోజ్గా మూవ్ అవ్వలేకపోతున్నాం, కానీ చాలా కన్వీనియంట్గా బాగుంది. ఈ కార్తీక మాసంలో ఇలా చేయడం చాలా చాలా నచ్చింది. ప్రతి ఇయర్ ఇలా జరుగుతూ ఉండాలి. చాలా సంతోషంగా ఉంది. దయచేసి దారి ఇవ్వండి. కోటి దీపోత్సవంకి చౌదరి గారికి ధన్యవాదాలు. బాగుంది, చాలా బాగున్నాడు. అక్కడికంటే ఇక్కడ ఇంకా చాలా గ్రాండ్గా ఉంది. ఇయర్ ఫస్ట్ ఇయర్ బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేస్తాం. చాలా భక్తిగా అనిపించింది. ఇదిగా స్పాన్సర్ చేయడం, అందరికీ ఇట్లా కల్పించడం, ప్లెజెంట్గా పాటలు కానీ ఇది కానీ చాలా బాగుంది. ఫస్ట్ టైం. నేను ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఇది ఫస్ట్ టైం. సో చాలా బాగా అనిపించింది. అవును, చాలా బాగా చేశాను. ఇదే ఫస్ట్ టైం చేస్తాం, కానీ ఇలా కోటి దీపోత్సవం చాలా బాగుంది. టీవీలో చూడటమే, భక్తి టీవీలో. రియల్గా ఇదే ఫస్ట్ టైం కావాలి. హాయ్ బాగుందా? బాగుందా చెప్పు. బాగుందని చెప్పు. బాగుంది, చాలా బాగుంది. ఈరోజు ఫస్ట్ టైం వచ్చాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చాం. అక్కడికి వెళ్ళి చూసినట్టుంది ఇక్కడ దగ్గరలో. చాలా బాగుంది. భక్తి టీవీ వాళ్ళు చాలా బాగా చేసారు. చాలా బాగుంది. రోజు టీవీలో చూస్తున్నాం. ఎప్పుడు నుంచి వద్దాం అనుకున్నా కుదరట్లేదు. ఇవాళ టైం వీలు చూసుకో. చాలా బాగా అనిపిస్తుందండి. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అన్ని వాళ్ళే పెట్టారు. దీపాలు, నూనె, ఒత్తులు అన్ని వాళ్ళే ఇచ్చారు. చాలా బాగుంది. ఎప్పటి నుంచో వద్దాం అనుకుని ఆయన అన్నార్తుల పాలిట అన్నపూర్ణ స్వరూపం. 3 సంవత్సరాల కర్ణాటకలో ప్రసిద్ధిగాంచిన శ్రీ మంజునాథుడు వెలసిన ధర్మస్థల క్షేత్రానికి ధర్మాధికారి, పీఠాధిపతి,
శ్రీ 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 వీరేంద్ర హెగడే వారు ధర్మస్థల క్షేత్రానికి 21వ పీఠాధిపతిగా 50 ఏళ్లుగా మంజునాథుని సేవలో తరిస్తున్న మహామహుడు వీరేంద్ర హెగడే 1948 ధర్మస్థల క్షేత్రాభివృద్ధికి It's very excited to come here and seeing actual Shivudu here. ప్రతి భక్తునికి కడుపారా అన్నం పెట్టాలనేది ధర్మస్థల హెగ్డే వంశస్థుల సంకల్పం. ఆ సంకల్పంతోనే ప్రతిరోజు 50,000 మందికి అన్నదానం చేస్తుంటారు. కార్తీక మాసం మహాశివరాత్రి వంటి పర్వదినాలలో ప్రతిరోజు 1,00,000 మంది భోజనం చేస్తారంటే అది అతిశయోక్తి కాదు. ప్రతి ఏడాది ధర్మస్థల దేవస్థానం తరఫున వేలాది జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించడం వీరేంద్ర హెగడే సామాజిక సేవకు దర్పణం. పల్లె ప్రాంతాలలో నివసించే గ్రామీణుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టిన సంఘ సంస్కర్త ఆయన. వారికి లభించిన పురస్కారాలు ఎన్నెన్నో. ఆయన సేవ Bhakti TV channel has been doing a human service to humanity, dharma and the country, because we find we are always blaming TV channels for giving us negative news as well as so many news which may not be very much acceptable by the whole family and also citizens. But here is one channel which is balancing all the negative aspects of life, negative aspects of channels, negative aspects of our own weaknesses. Excellent, excellent, excellent. I wish you all the best, and let people accept this channel. Let people accept this program and support this program so that we will be having more balanced and good living in the country. May Manjunatha Swami bless you. Hare Krishna. On the occasion of the 10th anniversary of Bhakti channel, ISKCON likes very happy to wish all the best for Bhakti channel for being an instrument to spread Bhakti in the people of this country. This is very much required in the present age, in the present times when there is so much disturbance in the minds of the people created by terrorism, so many kinds of isms that is dividing people. So Bhakti channel is doing wonderful work to unite the entire humanity through the message of Bhakti for Lord Krishna, Bhakti for the gods in Sanatana Dharma. So let Bhakti channel be blessed to the organizers of Bhakti channel, the team behind the Bhakti channel. Let them work harder and so that the message of Sanatana Dharma is kept alive. Thank you very much. Yes. And I request on this occasion everybody to chant Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Thank you very much. Thanks. Namaskar. హరే కృష్ణ. భక్తి టీవీ వాళ్ళు 10 వర్షాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ హరే కృష్ణ మూవ్మెంట్ దేవస్థానం నుండి, స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుండి మీకు అందరికీ ఆశీస్సులు, శుభాకాంక్షలు. భక్తి టీవీ మన సమాజంలో చేస్తున్న సేవలు ఎంతో పొగడదగినవి. ప్రతి ఒక్కరికి కూడా ఈ భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. తన జీవితంలో మార్పులు రావాలన్నా, జీవితంలో ఆనందోత్సాహాలు రావాలన్నా, సంతృప్తి రావాలన్నా భగవంతుడు పట్ల భక్తిని మనం పెంచుకోవాలి. దానికి స్పెషల్గా ఫోకస్ చేస్తూ ఈ ఛానల్ వాళ్ళు చేస్తున్న కృషిని మేము చాలా అభినందిస్తున్నాము. ఇలా ప్రతిరోజు వీళ్ళు ఈ ఛానల్ అనేది సంవత్సరం బాగా ఇంప్రూవ్ అవుతూ ఇంకా చాలామందికి ఆ కృష్ణ భక్తిని, ఆ స్వామి భక్తిని ప్రచారం చేయాలని కోరుకుంటూ మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం.